హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం లక్ష్మీ జయంతి ఎప్పుడు వచ్చింది, లక్ష్మీ జయంతిని ఏ రోజున జరుపుకోవాలి, లక్ష్మీ జయంతి రోజున సింపుల్ గా పూజ ఎలా చేయాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ లక్ష్మీ జయంతి హోలీ శుభాకాంక్షలండి. ఈ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, విఘ్నేశ్వరుడిని తప్పకుండా పూజించాలి. పాల్గొన్న పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించింది కావున ఆ రోజున లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు పాల్గొన మాస పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని నక్షత్రంలో లక్ష్మీదేవి జన్మించినదండి. కావున భక్తులందరూ లక్ష్మీదేవి పుట్టిన రోజున హోమాలు, లక్ష్మీ పూజను చేస్తారు. పాల్గొన మాస పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా సులువుగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చండి. అమ్మవారికి మంగళవారము, శుక్రవారం అంటే చాలా ఇష్టమండి. మనం మామూలు రోజుల్లో చేసే పూజ కన్నా ఇలాంటి పర్వదినాలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు మనకున్న సమస్యలన్నీ తొలగిపోయేలా చేస్తుందండి. ప్రతి మాసంలో మనకి పౌర్ణమి వస్తుంది. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలైతే కలుగుతాయండి. మరి ఇప్పుడు మనం లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ అమ్మవారిని చాలా సులభంగా ఎలా పూజించాలో తెలుసుకుందాము. పాల్గొన్న పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి తలస్నానం చేయాలి. తర్వాత గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి తోరణాలతో అలంకరించాలండి. తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి దేవుడి ఫోటోలని, విగ్రహాలని గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఎరుపు రంగులో ఉన్న పువ్వులతో అమ్మవారిని పూజించండి, అలాగే అలంకరించండి. అయితే లక్ష్మీ జయంతి రోజున కొంతమంది సెపరేట్ గా పీఠంను పెట్టుకొని చేస్తారు, మరికొంతమంది పూజా మందిరంలోనే చేస్తారండి. అయితే సెపరేట్ గా పూజ చేసేవాళ్ళు అంటే సెపరేట్ గా పీఠం ఏర్పరచుకొని పూజ చేసేవాళ్ళు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. ఆ వీడియోని చూడండి. ఆ లింక్‌ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. పూజా మందిరంలో చేసేవాళ్ళైతే సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. ఎవరి స్తోమతను బట్టి వారు ఉన్నంతలోనే పూజను చేసుకోండి. మీరు ఎంత అందంగా అలంకరించారు, ఎన్ని దీపాలు పెట్టారు, ఎన్ని నైవేద్యాలు పెట్టారన్నది ముఖ్యం కాదండి. మీరు అమ్మవారిని భక్తితో ధ్యానించడం, పూజించడమే ముఖ్యమండి. ఆర్థికంగా బాగున్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. హోమాలు, వ్రతాలు చేయలేని వాళ్ళు మేమేం చేయలేకపోతున్నాము, అమ్మవారు మమ్మల్ని కరుణిస్తుందో లేదో అని బాధపడకండి. మీరు ఏమి చేయలేకపోయినా మీ ఇంట్లో మీకు దొరికిన పువ్వులతో పూజా మందిరాన్ని అలంకరించి, మీ దగ్గర ఉన్న దీపాలతో దీపారాధన చేసి, నైవేద్యంగా పండ్లను కానీ, పాలతో చేసిన పాయసాన్ని గాని నివేదించండి. అవి కూడా మేము చేయలేము అనుకునే వాళ్ళు కనీసం బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజించండి. అమ్మా, నా దగ్గర ఉన్నవి ఇవే. నేను నీకు ఏమీ చేయలేకపోతున్నమ్మా. నన్ను మన్నించు, కరుణించు తల్లి అని భక్తితో వేడుకొని శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని ఆ రోజంతా మీకు వీలైనన్ని సార్లు జపిస్తూ భక్తితో ఉండండి. అమ్మ మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తుందండి. ఇలా ఎందుకు మీకు చెప్తున్నానంటే నాకొకరు కమెంట్ చేశారు. ఆ కమెంట్ ఏమిటంటే, నాకు తెలిసిన వాళ్ళు అమ్మవారికి కామాక్షి దీపము, ఉప్పు దీపము, పంచగవ్య దీపము, ధనలక్ష్మి కుంచము అన్నీ తెచ్చుకొని పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి అన్ని దీపాలను వెలిగించి అమ్మవారిని పూజించారు. మా ఇంట్లో అవన్నీ లేవు. అవన్నీ తెచ్చుకునే స్తోమతలో కూడా నేను లేను. నేను దీపారాధన మాత్రమే చేస్తున్నాను. అమ్మవారు నన్ను కరుణించరా? అందుకే ఇలాంటి పేదరికంలో నేను ఉన్నానా అని నాకు కమెంట్ పెట్టారు. అలా ఏముండదండి. మీరు ఏ విధంగా అలంకరించారు, ఎన్ని దీపాలు పెట్టారనేది ఏముండదు. మీరు ఎంత భక్తితో పూజించారనేది మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని కూడా అమ్మవారు తప్పకుండా ఏదో ఒక రోజు కరుణిస్తారు. ఏం బాధపడకండని నేను కమెంట్ పెట్టానండి. అందుకోసమే మీకు చెప్తున్నాను. ఆ దీపాలన్నీ అందుబాటులో ఉన్నవాళ్ళు అన్ని పెడతారు. ఏం లేని వాళ్ళు ఏం కంగారు పడకండి, భయపడకండి. ఎలాంటి టెన్షన్ లేకుండా అమ్మవారిని అలంకరించి ధూపం, దీపం
నైవేద్యం అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమలను ఇవ్వండి. అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది. మీరు ఎంత భక్తితో చేశారన్నది ముఖ్యమండి. ఏం పెట్టారన్నది ముఖ్యం కాదు. కుదిరిన వాళ్ళు షోడశోపచార పూజ చేసి కామాక్షి దీపము, ఉప్పు దీపం లాంటివి వెలిగించండి. లేని వాళ్ళు పంచోపచార పూజ చేయండి. తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. మీకు వీలైతే తులసి మాలను, బిల్వ పత్రాలను అమ్మవారికి సమర్పించండి. పూజ చేస్తున్నప్పుడు లక్ష్మి అష్టోత్తరము, లక్ష్మి అష్టకము, మణిద్వీప వర్ణన, లక్ష్మి సహస్రనామం అనే శ్లోకాలను చదవండి. అవి రాని వాళ్ళు మొబైల్‌లో పెట్టుకొని విన్నా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుందండి. మీరు ఈ పూజను చేసేటప్పుడు తప్పకుండా పౌర్ణమి తిథి ఉన్నదా లేదో చూసుకొని చేయండి. ఈ రోజున లక్ష్మీ అమ్మవారితో పాటుగా విష్ణుమూర్తిని కూడా పూజించాలండి. స్వామివారిని పూజిస్తేనే అమ్మవారు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారు. స్వామివారి యొక్క నామాలను కూడా ఈరోజు చదువుకోవాలండి. మీరు ఈరోజు ఇలా సింపుల్‌గా పూజ చేసి కొన్ని నియమాలనైతే తప్పకుండా పాటించాలండి. ఆ నియమాలేమిటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇడిచిన దుస్తులను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. ఆ రోజు అన్నింటిని క్లీన్ చేయాలి. ఇల్లు తుడిచేటప్పుడు వాటర్‌లో కొద్దిగా గల్ల ఉప్పును వేసి శుభ్రం చేస్తే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. ఈరోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే తప్పకుండా తాంబూలం ఇవ్వండి. లేదంటే కాళ్ళకి పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఏవైనా పండ్లను నైవేద్యంగా ఇవ్వండి. ఇలా కొన్ని నియమాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా! ఎలాంటి టెన్షన్ లేకుండా లక్ష్మీ జయంతి రోజున సులభంగా పూజ ఎలా చేయాలో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.